రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇటీవల జరిగిన దోపిడీకి సంబంధించిన కేసును ఛేదించారు పోలీసులు. బారిష్ పూజల పేరిట అమాయకులను మోసగించి నిలువు దోపిడీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుంచి 6 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బారిష్ పూజలని అమాయకులను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. టౌన్ పోలీస్ నందు 3/4/2026 రోజున మక్బూల్ బాషా అని కంచికచెర్ల గ్రామానికి పట్టణానికి చెందిన వ్యక్తి అతనికి ఒకంతకు 300 డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మించి ఆయన 10 లక్షలు తీసుకొని రమ్మంటే అతడు కంచికచెర్ల నుంచి 10 లక్షలు తీసుకొని షాద్నగర్లో దిగిండు. ఆ దిగిన క్రమంలో ఇతనికి ఒక కోటేశ్వర అనే వ్యక్తి ద్వారా ఇద్దరు వ్యక్తులు వస్తారు, వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే నీకు 300 ఇస్తానని చెప్పి అతడు చెప్పడం వల్ల ఈయన వచ్చి ఆ డబ్బులు తీసుకొని షాద్నగర్ బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండగా ఈ రామ్మోహన్, వేణు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనితో మనము మాట్లాడుకుందామని చెప్పని అతను తీసుకొని సిఎస్కే విల్లా నెంబర్ 412 తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఒక నలుగురు నుంచి 5 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి ఆ డబ్బులు లాక్కొని పోవడం జరిగింది. దీనిపై మనకు మక్బూల్ బాషా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్పై కేసు నమోదు చేసి విచారిస్తున్న క్రమంలో ఈ బారిష్ అని ఒక వర్షం వస్తుంది, ఆ వర్షంలో ఈ డబ్బులు ఒకంతకు 300 వస్తాయి, డబ్బులు వస్తాయని చెప్పి ఇతను నమ్మించారు. దీనిపై అతడు అమాయకంగా ఇంకొక వర్షం ఏం చెప్పారంటే వాళ్ళు పూజలు చేస్తారు, ఆ పూజలు చేసిన డబ్బులు వాళ్ళు వాడుకోరు, మనకి ఇస్తారు, ఆ 300 డబ్బులు మనం తీసుకోవచ్చు, మనం ఖర్చు చేసుకోవచ్చు, వాళ్ళకి ఒక డబ్బు ఇస్తే వాళ్ళు ఖర్చు చేస్తారని చెప్పంటే ఈయన 9 లక్షలు తీసుకొని వచ్చిండు. ఆ 9 లక్షలను వాళ్ళు లాక్కొని పోవడం జరిగింది. దానిపై మనకు కేసు నమోదు చేసి దరఖాస్తు అంటే విచారిస్తున్న క్రమంలో దీంట్లో అంటే రామ్మోహన్, వేణు మరియు కోటేశ్వరరావు వీళ్ళను ఒక అన్నారెడ్డి అలియాస్ బ్రహ్మయ్య అనే వ్యక్తి, అదేవిధంగా మహేష్ అలియాస్ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తులు వీళ్ళను